సరిగ్గా 120 సంవత్సరాల క్రితం మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ దక్షిణాఫ్రికాలోని డర్బన్ నౌకాశ్రయానికి 14 మైళ్ల దూరంలో దాదాపు 100 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేశారు. ఈ భూస్వామ్యానికి పూర్వం ఆయన తన మొదటి 3.5 దశాబ్దాల జీవితమంతా పూర్తిగా పట్టణ ప్రదేశాలలోనే నివసించారు. పోర్బందర్, రాజ్కోట్ లాంటి చిన్న పట్టణాలలోనూ, డర్బన్, జోహెన్నబర్గ్ లాంటి పెద్ద పట్టణాలలోనూ, లండన్, ముంబై లాంటి మహానగరాలలోనూ మాత్రమే ఆయన ఉన్నారు. ఈ పట్టణ నగర వాసాలలో గాంధీ కార్యకలాపాలు మేధోశ్రమ, వివేచన, విలేఖనం, న్యాయస్థానంలో తన కక్షిదారుల తరపున వాదనకే పరిమితమయ్యాయి. హెన్రీ పోలక్ అనే స్నేహితుడు తనకు కానుకగా ఇచ్చిన జాన్ రస్కిన్ పుస్తకం అంటూ దిస్ లాస్ట్ పట్టణం ఆయన జీవితాన్ని ఒక మేలు మలుపు తిప్పింది. రస్కిన్ భావాల స్ఫూర్తితో దైనందిన జీవితంలో కనీసం కొంత సమయాన్ని తన చేతులతో పనిచేసే మట్టి మనిషిగా జీవించాలని గాంధీ నిర్ణయించుకున్నారు. ఇండియన్ ఒపీనియన్ అనే బహుభాషా వార్తా పత్రికను కూడా ఆయన ప్రారంభించారు. దక్షిణాఫ్రికాలో స్థిరపడిన భారతీయుల ఆశలు, ఆకాంక్షలు, భయాందోళనలను వ్యక్తం చేసేందుకు ఉద్దేశించిన పత్రిక అది. గాంధీ తాను కొనుగోలు చేసిన స్థిరాస్తికి చెరువులోనే ఉన్న రైల్వే స్టేషన్ పేరిట ఫీనిక్స్ ఫామ్ అనే పేరు పెట్టారు. ఫీనిక్స్ ఫామ్ 120వ వార్షికోత్సవం సందర్భంగా దక్షిణాఫ్రికా విదుషీమణి ఉమా దుబేలియా మెస్త్రియే ఆ సెటిల్మెంట్ చరిత్రను ప్రచురించారు. ఫీనిక్స్ ఫామ్ మొదటి 10 ఏళ్ల దక్షిణాఫ్రికాలో గాంధీ నివసించిన చివరి 10 సంవత్సరాల చరిత్ర గురించి విపుల కథనంతో ఆ పుస్తకం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత 9 అధ్యాయాలలో గాంధీ శాశ్వతంగా భారత్కు తిరిగి వచ్చిన తర్వాత ఫీనిక్స్ చరిత్రను తెలియచేసే లేఖలను తన వివరణలు, వ్యాఖ్యలతో ఉమా ప్రతిభావంతంగా నివేదించారు. ప్రస్తుతం ఫీనిక్స్ స్థితిగతుల గురించిన భరత వాక్యంతో ఆ ఆసక్తికరమైన పుస్తకం సమాప్తమవుతుంది. జోహెన్స్బర్గ్లోని ఒక శాకాహార భోజనశాలలో గాంధీకి పరిచయమై ఆ తర్వాత ఆప్తమిత్రుడైన ఆల్బర్ట్ వెస్ట్ అనే ఒక ఇంగ్లీష్ జాతీయుడి గురించి ఉమా సముచిత ప్రాధాన్యంతో రాశారు. ఇండియన్ ఒపీనియన్ నిర్వహణలోనూ ఫీనిక్స్ సెటిల్మెంట్ను ఒక స్వతసిద్ధ సమకాలీన సామాజిక సమూహంగా రూపొందించడంలో కీలక పాత్ర వహించారు. దైనందిన కార్యకలాపాలలో ఒకటిగా గాంధీ ప్రవేశపెట్టిన సర్వమత ప్రార్థనల గురించి వెస్ట్ ఇలా వ్యాఖ్యానించారు. హిందువులు, ముస్లింలు, పార్సీలు, క్రైస్తవులు భక్తి గీతాలు ఆలపించి తమ మత గ్రంథాలలోని ఉపదేశాలను వివిధ భాషలలో చదివేవారు. ఇది సార్వజనీన సామూహిక ఆరాధనకు అద్వితీయ ఉదాహరణ. ఈ ప్రార్థనా సమావేశంలో ఏ నిర్దిష్ట మతానికి ఇతర మతాల కంటే కించిత్ ఎక్కువ ప్రాధాన్యం లభించదు. సత్యం, ప్రేమను భగవంతుని సర్వవ్యాపక గుణ విశేషాలుగా అంగీకరించటమే ఆ ఉమ్మడి ప్రార్థనలు. 1914లో గాంధీ భారత్కు తిరిగి వచ్చేసిన తర్వాత ఫీనిక్స్ ఆశ్రమాన్ని కొనసాగించేందుకు వెస్ట్ చాలా పాటుపడ్డారు. ఫీనిక్స్ పునరుద్ధరణకై 1917లో గాంధీ తన 2వ కుమారుడు మణిలాల్ను దక్షిణాఫ్రికాకు పంపించారు. ఉమా దుబేలియా ఇలా రాశారు: జీవితంలో ఒక సమున్నత లక్ష్యాన్ని కనుగొనేందుకు, దాని పరిపూర్తికి అంకితమయ్యేందుకు ఫీనిక్స్ మణిలాల్కు ఒక అవకాశాన్ని కల్పించింది. 1919 డిసెంబర్లో మణిలాల్ తన తండ్రికి రాసిన ఒక లేఖలో ఇలా పేర్కొన్నారు: ఇప్పుడు భారత్కు రావడం ఒక సౌఖ్యదాయక విషయంగా నేను భావించటం లేదు. ఇక్కడే నేను మరింత మనశ్శాంతితో పనిచేసుకుంటూ జీవించదలుచుకున్నాను. కనుక ఇక్కడే ఉండిపోయి ఇండియన్ ఒపీనియన్ను నిర్వహిస్తూ అధ్యయన వ్యాపకాలలో మునిగిపోవాలని నిర్ణయించుకున్నాను. అయితే నేను భారత్కు రావాలని మీరు అభిలషిస్తే దాన్ని నెరవేర్చేందుకు సంసిద్ధంగా ఉన్నాను. ఫీనిక్స్ ఫామ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత దాని నిర్వహణ వ్యయాలకు తోడ్పడేందుకుగాను చెరకు, మొక్కజొన్న పంటల సాగును మణిలాల్ ప్రారంభించారు. మహారాష్ట్రలోని అకోలాకు చెందిన సుశీల మస్రూవాలను 1927లో మణిలాల్ వివాహం చేసుకున్నారు. వారిది ఆదర్శ దాంపత్యం. ఇరువురు ఉత్తమ జీవన సహచరులు. ఫీనిక్స్ ఫామ్ నిర్వహణలోనూ, ఇండియన్ ఒపీనియన్ను నడపడంలోనూ సుశీల కీలక పాత్ర వహించారు. సతీమణిగా, మాతృమూర్తిగా, పత్రికా ముద్రాపకురాలుగా ఆమె తన పాత్రలను ఎంతో నైపుణ్యంతో సమతుల్యపరిచారు అని ఉమా వ్యాఖ్యానించారు. మణిలాల్, సుశీల మనవరాలే ఉమా దుబేలియా. అయితే ఈ పుస్తకంలోనూ వేరే రచనలలోనూ ఆమె వ్యాఖ్యలు, అభిప్రాయాలు కుటుంబ ప్రేమను కాకుండా వృత్తి నిబద్ధ చరిత్రకారుడి దృక్కోణాన్నే ప్రతిబింబిస్తాయి. గాంధీ సంపాదకత్వంలో వలె ఆయన కుమారుడి సారథ్యంలో కూడా ఇండియన్ ఒపీనియన్ దక్షిణాఫ్రికా భారతీయుల వ్యవహారాలు, భారత్లో ప్రధాన పరిమాణాలకు సంబంధించిన వార్తలు, వ్యాఖ్యల కలగలుపుగా ఉండేవి. అయితే ముద్రణ వ్యయాలు పెరిగిపోవడం, చందాదారులు తగ్గిపోవడంతో పత్రికను కొనసాగించడం తలకు మించిన భారమైపోయింది. 1938లో మణిలాల్ తన స్నేహితుడు బాబర్ చావ్డాకు ఇలా రాశారు: ఇండియన్ ఒపీనియన్ను కొనసాగించేందుకై
తలా 25 పౌండ్ల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని 200 మంది దక్షిణాఫ్రికా భారతీయులకు విజ్ఞప్తి చేశాను. ఈ సహాయం అందకపోతే ఇండియన్ ఒపీనియన్ కొనసాగవలసిన అవసరం లేదని నేను భావించక తప్పదు. అదే జరిగితే పత్రికను మూసివేసి భారత్కు తిరిగి వెళ్లిపోతాను. సెప్టెంబర్ 1942లో క్విట్ ఇండియా ఉద్యమం, బ్రిటిష్ పాలకులు దానిని అణచివేసిన తీరుతెన్నులపై ఒక ప్రత్యేక సంచికను ప్రచురించడానికి మణిలాల్ పూనుకున్నారు. పత్రిక కవర్పై సముచిత బొమ్మను సృజించగల చిత్రకారుణ్ణి సూచించమని చావ్డాను ఆయన అడిగారు. బొమ్మ ఎలా ఉండాలో కూడా మణిలాల్ సూచించారు. చిత్ర నేపథ్యంలో భారతదేశ రేఖాపటం ఉండాలి. ఆకాశం నుంచి 5 కీర్తిశేషులైన దేశభక్తులు బాల్ గంగాధర్ తిలక్, దాదాబాయ్ నౌరోజీ, రవీంద్రనాథ్ ఠాగూర్, అబ్బాస్ త్యాబ్జీ, మహాదేవ్ దేశాయ్లు ప్రస్తుతం కారాగారంలో ఉన్న దేశభక్తులపై పువ్వులు జల్లుతుండడాన్ని దృశ్యమానం చేయాలి. 1948లో దక్షిణాఫ్రికాలో నేషనల్ పార్టీ అధికారంలోకి వచ్చింది. జాతి వివక్ష విధానాన్ని మరింతగా ప్రోత్సహించింది, కఠినంగా అమలుపరిచింది. ఆగస్టు 1951లో మణిలాల్ జాతి వివక్షను తీవ్రంగా ఆక్షేపిస్తూ ప్రధానమంత్రి డిఎఫ్ మలాన్కు ఇలా రాశారు: మీ ప్రభుత్వం చేపడుతున్న ప్రతి చర్య యూరోపియనేతరులను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. యూరోపియనేతరుల పట్ల మీ ప్రభుత్వ విద్వేషానికి చిహ్నాలుగా ఆ చర్యలు కనిపిస్తున్నాయి. ఆ పార్థిడ్ విధానం ఈ దేశ యూరోపియనేతర పౌరుల ఆర్థిక, రాజకీయ హక్కులను కాలరాసివేయడమే కాకుండా వారు భగవంతుడి సంతానంగా తమ వ్యక్తిత్వాన్ని, ఆధ్యాత్మిక అస్తిత్వాన్ని పరిపూర్ణంగా వికసింపచేసుకునే అవకాశాలను నిరాకరిస్తుంది. రాజకీయాలలోకి రాకముందు క్రైస్తవ మతాచార్యుడిగా ఉన్న మీరు భగవంతుని బోధనల నేపథ్యంలో మీ ప్రభుత్వ విధానాలను పునః పరిశీలించి సముచిత నిర్ణయం తీసుకోవాలి. 2 సంవత్సరాల అనంతరం జాతి వివక్షకు వ్యతిరేకంగా ఒక పౌర ప్రతిఘటన ఉద్యమంలో పాల్గొన్నందుకు అరెస్టైన మణిలాల్ నెల రోజులకు పైగా కారాగార వాసం చేశారు. మణిలాల్ 1956లో మరణించారు. సుశీల మరో 5 సంవత్సరాల పాటు ఇండియన్ ఒపీనియన్ను కొనసాగించి ఆగస్టు 1961లో ఆ పత్రిక ప్రచురణను శాశ్వతంగా నిలిపివేశారు. తదుపరి సంవత్సరాలలో ఆమె కుమార్తె ఎలా, అల్లుడు మేవా అత్తగారితో పాటు ఫీనిక్స్ ఫామ్లోనే ఉండేవారు. భార్యాభర్తలిరువురు ఉత్తర ప్రత్యుత్తరాలు సాగించిన ఒక ప్రముఖుడు, నవల రచయిత అలన్ పేటన్. తన స్నేహితుడు మణిలాల్ మరణానంతరం ఫీనిక్స్ ఫామ్ నిర్వహణలో సుశీలకు కీలక సహాయ సహకారాలను ఆయన సమకూర్చారు. 1985లో ఫీనిక్స్ ఫామ్ పరిసరాలలో తీవ్ర హింసాకాండ చోటు చేసుకుంది. పోలీసుల చేతుల్లో ఒక నల్లజాతి ఉద్యమకారుడు మరణించడమే ఆ హింసాకాండకు దారితీసింది. దీంతో ఫీనిక్స్ సెటిల్మెంట్ వాసులు అక్కడి నుంచి వెళ్లిపోవడం ప్రారంభమైంది. ఒకప్పుడు పాడి పంటలతో, నాగరిక విలువలను ఔదల దాల్చిన సంస్కారవంతులతో వర్ధిల్లిన ఫీనిక్స్ ఫామ్ కబ్జాదార్ల పాలైంది. ఫీనిక్స్ విధ్వంసం సుశీలను సహజంగానే అమితంగా కృంగతీసింది. 1988లో ఆమె మరణించారు. 20 సంవత్సరాల అనంతరం ఆమె కుమార్తె ఎలా నన్ను తన కారులో ఫీనిక్స్ ఫామ్కు తీసుకువెళ్లారు. గాంధీ వ్యవస్థాపించిన 100 ఎకరాలకు పైగా నేను సందర్శించిన నాటికి కేవలం 3 ఎకరాల స్థిరాస్తిగా మిగిలిపోయింది. దక్షిణాఫ్రికాలో గాంధీ జీవితానికి సంబంధించిన ఫోటోలు, ఇతర వివరాలతో అక్కడ ఒక మ్యూజియం ఉంది. ఒకప్పటి వైభవాన్ని కోల్పోయినప్పటికీ ఆ మ్యూజియం ఇప్పటికీ సందర్శకులకు స్ఫూర్తిదాయకంగానే ఉంది. గాంధీ నెలకొల్పిన 5 ఆశ్రమాలలో ఫీనిక్స్ ఫామ్ మొదటిది. ఆ తర్వాత దక్షిణాఫ్రికాలోని టాల్ స్టాయ్ ఫామ్, భారత్కు తిరిగి వచ్చిన తర్వాత అహ్మదాబాద్లో కోచ్రాబ్, సబర్మతి, మహారాష్ట్రలోని వార్దా సమీపంలో సేవాగ్రామ ఆశ్రమాన్ని ఆయన వ్యవస్థాపించారు. ఫీనిక్స్ ఫామ్ మిగతా అన్ని ఆశ్రమాలకు ఒరువడైంది. సర్వమతాల, సకల జాతుల, సమస్త కులాల ప్రజల పరస్పర సహజీవనానికి ఆ ఆశ్రమాలన్నీ ఆలవాలంగా ఉండేవి. గాంధీ ఆశ్రమాలలో మేధో శ్రమకు సమున్నత విలువ ఇచ్చినట్టుగానే భౌతిక శ్రమకు ప్రాముఖ్యత ఉండేది. ఫీనిక్స్ ఆశ్రమంలోనే గాంధీ తన తొలి వార్తాపత్రిక ఇండియన్ ఒపీనియన్ను ముద్రించేవారు. గాంధీ ఆశ్రమాలకు ఫీనిక్స్ ఎలా ఒరవడి అయిందో భారత్లో ఆయన సమస్త పాత్రికేయ వ్యాసంగాలకు ఇండియన్ ఒపీనియన్ అలా ఒక మార్గదర్శిగా ఉండేది. ఫీనిక్స్ ఆశ్రమం లేని పక్షంలో మనకు మహాత్ముడు ఉండేవారే కాదు. ఉమా ధూపేలియా తన పుస్తకంలో ఫీనిక్స్ సెటిల్మెంట్ సమున్నత చరిత్రకు మళ్లీ ఒక స్ఫూర్తిదాయక సజీవత్వం కల్పించారు.